హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్ బి గవర్నమెంట్ టీచర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు మీకు చక్ర వ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు మన చేతిలో 5 రోజులు మాత్రమే ఉంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ 5 రోజులు ఇన్ని రోజులు మీరు చదువుకున్నటువంటి ప్రిపరేషన్ అయినటువంటి ప్రిపరేషన్లో ఈ 5 రోజులన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 రోజులు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యం 60 మార్కులు మరియు 50 మార్కులు. ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 60 మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 50 మార్క్స్. మన టార్గెట్ 50-60 మార్క్స్ కాబట్టి దాన్ని పొందాలి. దాన్ని గెయిన్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ. గుర్తుపెట్టుకోండి, ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ లాంటి దాంట్లో 60 మార్కులు 50 మార్కులు పొందడం అంటే ఈజీ కాదు, అలాగని కష్టమా కాదు. ఎందుకంటే మానవుడు ప్రయత్నించి పోరాడితే సాధించలేనిది అంటూ ఈ సృష్టిలో ఏమీ లేదు. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే, యూనివర్సల్ ఫ్యాక్ట్. మరి ఆ ఫ్యాక్ట్ని ఈ మనకు ఉన్నటువంటి అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో, రాదు, తెలియదు, అర్థం కాదు, మనం ఈ 1 వీక్లో సాధించగలం, ఇటువంటి అన్నిటి ఆలోచనల్ని పటాపంచులు చేయడానికి, మన ఒక గమ్యాన్ని చేరుకోవడానికి నేను ఒక వ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ వ్యూహమే చక్రవ్యూహం. ఈ చక్రవ్యూహం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ గురించి దానికి సంపూర్ణమైన అవగాహన కల్పించడం, ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఎలా చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్లో ఏ క్రైటీరియాలో మనం ఎక్కువ దృష్టి పెట్టాలి, ఏ క్రైటీరియాలో షార్ట్ కట్ ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి, డిఫరెన్స్ ఏంటి, వాటి గురించి అవగాహన కల్పించిన తర్వాత ఈవినింగ్ మనం లైవ్ సెషన్లు పెట్టేవాళ్ళం. ఈ ఈవినింగ్ లైవ్ సెషన్స్లో ఏంటంటే ఈ కన్సర్న్ టాపిక్ నుంచి గతంలో క్వశ్చన్స్ ఏ తరహాలు అడిగాడు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని మోడల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, అప్లికేషన్ ఓరియంటెడ్, డైరెక్టివిటీ ఏంటి, సెంటెన్స్ అన్ని ఉన్నటువంటి అనేక విధాలు ఏదైతే ఉన్నాయి. సో టోటల్గా ఉన్న మోడల్ వైజ్ కూడా క్వశ్చన్స్ స్వతసిద్ధంగా తయారు చేసి ఎగ్జామ్ పెట్టడానికి నేను దాదాపు 15 days నుంచి ఒక గొప్ప ప్రణాళికతో రావడం జరిగింది. ఆ ప్రణాళిక ఇంకో చివరి దశలో ఇంకొక ప్రణాళిక మిగిలిపోయింది. ఈ 5 days అనేది మనం సద్వినియోగం చేయగలిగితే, ఈ 5 days సరిగ్గా మనం యూటిలైజ్ చేయగలిగితే మనం అనుకున్నట్టు గమ్యానికి ఈజీగా 100% అచీవ్ అవుతాం. సో ఖచ్చితంగా అచీవ్ చేస్తాం. ఐ అష్యూర్ దట్. మరి 5 days ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ దృష్టి పెట్టాలి, ఏ టాపిక్ నుంచి ఈజియెస్ట్ టాపిక్, గ్రామర్లో ఏది ఈజియెస్ట్ టాపిక్, ఏ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయి, దేనిపైన 5 days నేను ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి, ఎక్కడి నుంచి మార్క్స్ ఎక్కువ వస్తాయి, నేను ఈ 5 days ఏం చేయాలి అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అవగాహన కల్పించడానికి ఈ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ ఆఫ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, షేర్ ఇట్ టు ఎవ్రీవన్. అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే మన యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి వీలైతే మీరు ఎంతమందికి షేర్ చేయాలనుకుంటే షేర్ చేసేయండి. ఎన్ని గ్రూపులు ఉన్నారో అన్ని గ్రూపులు ఒకసారి షేర్ చేసేయండి. రైట్, మనం అనుకున్నటువంటి ఈ 5 days మన చేతిలో ఉంది. 5 days. ఈ 5 daysలో మీకు కాస్త బెస్ట్ టిప్స్ అంతా అందిస్తాను. ఏం చెయ్యాలి అనేది బెస్ట్ టిప్స్ అంతా అందిస్తాను. కాస్త వినియోగించుకుందాం, ఓకేనా? సో ముందుగా మనం ఏ క్రైటీరియాలో ప్రతి ఒక్కటి దీన్ని వినండి. ఈజీ టాపిక్స్ ఏ క్రైటీరియాలో మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తాం, ముందు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా చదవాలి, ఏం చదవాలి కూడా చెప్తాను. ఈజీ టాపిక్స్ ఏటైతే ఉన్నాయి, ఏ క్రైటీరియా నుంచి, దాదాపు మీకు తెలుసా ఈజీ టాపిక్ నుంచి మ్యాక్సిమం 20 మార్క్స్, ఓకే 30 మార్క్స్ వొకాబులరీ కూడా కలిపితే, గ్రామర్ ప్లస్ వొకాబులరీ మొత్తం కలిపి ఒక ఈజీ టాపిక్స్ 30 మార్క్స్ మనం పొందవచ్చు. మరి టెన్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చూస్తే 50 మార్క్స్ వరకు ఈజీగా వస్తుంది. చూద్దాం మరి ఏంటి అనేది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం గతంలో జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళు రాలేదనుకో ఇంకో క్వశ్చన్ ఇంకో దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. నెక్స్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ పైన పరిపూర్ణమైన అది ఇంపరేటివ్ సెంటెన్స్, అసరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అని కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ సింగులర్ ప్లూరల్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సింగులర్ అండ్ ప్లూరల్ మహా అయితే 2 లేదా 3 క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్. ఈ సింగులర్ ప్లూరల్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ పరిపూర్ణమైన అవగాహన వస్తే మ్యాక్సిమం 4 మార్కులు మీ సొంతం చేసుకోవచ్చు, ఓకేనా? మ్యాక్సిమం 4 మార్కులు. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రిడికేట్ నుంచి కూడా గతంలో క్వశ్చన్స్ వచ్చింది. సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్
సో మహా అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుంది అండ్ 1 మార్క్, ఓకేనా, ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ఓకే, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. సో వీటి నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. ఓకే, 1 or 2 క్వశ్చన్స్ ఎక్కడ వస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఈజియెస్ట్ పార్ట్ ఫ్రమ్ ది గ్రామర్ ఏంటంటే కండిషనల్స్. ఈ కండిషనల్స్ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఈజియెస్ట్ పార్ట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్. ఏడమ్మా, క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం వస్తాయి. నెక్స్ట్ ఇంకా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్. డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్ ఇది కూడా ఈజియెస్ట్ టాపిక్, డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే వాయిస్. వాయిస్ నెక్స్ట్ ఇది 10. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే 12th అనేది స్పీచ్. ఏంటమ్మా, స్పీచ్. నెక్స్ట్ ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్. సో ఈ 13 టాపిక్స్ అనేది వెరీ 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 ఈజీ. సో తర్వాత ఈ 13 టాపిక్ నుంచి కనీసం ప్రతి ఒక్క దాని నుంచి ఎక్కడి నుంచి మనం కొన్ని దాంట్లో 2 క్వశ్చన్స్, అంటే ప్రతి ఒక్క దాని నుంచి కనీసం 2 క్వశ్చన్స్ వేస్తే 26 క్వశ్చన్ వస్తుంది. అయితే 2 వేసిన కొన్నిటి నుంచి 2 రావు కాబట్టి మ్యాక్సిమం మనం 24 మార్క్స్ వరకు మనం వెళ్ళొచ్చు. ఓకే, 24 క్వశ్చన్స్. మరీ అంత తగ్గినా కూడా 20 మార్క్స్ కంట ఎక్కడ మనకు తగ్గే ప్రసక్తే లేదు. సో ఇది గ్రామర్లో ఇప్పుడు మనం చూడాల్సింది. సో అందుకోసం ఆన్ యావరేజ్ నేను ఏం చేస్తానంటే ఈ బెస్ట్ డిప్రెషన్లో ఈ 20 మార్క్స్ మీ సొంతం లాగా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది గ్రామర్ పార్ట్. వొకాబులరీలో ఈ ఉన్నటువంటి టైంలో మనం ఏ పార్ట్ చదవాలి. సో మినిమం వొకాబులరీ నుంచి నేను 10 మార్క్ మాత్రమే టార్గెట్ వేస్తున్నాను. ఓకే, 10 మార్క్స్ మాత్రం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏమైనా మనం ఎక్కడి నుంచి ఏ క్రైటీరియా నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుందంటే స్పెల్లింగ్స్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ మనం పొందవచ్చు. తర్వాత హోమోఫోన్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్క, అలాగే హోమోనిమ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ పక్క. నెక్స్ట్ హైపోనిమ్స్. ఓకే, హైపర్నేమ్స్ అండ్ హైపోనిమ్స్. సో దీని నుంచి ఒక క్వశ్చన్ పక్క. సో మిగిలిన నెక్స్ట్ ప్రోవర్బ్స్ కానీ ఇంకోటి ఏవైతే ఉన్నాయో సో ఆన్ యావరేజ్ ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ 2 మార్క్స్, ఇక్కడ 3 మార్క్స్, ఇలా మనం 10 మార్క్స్ వరకు ఇక్కడ హోమోఫోన్స్ అట్లీస్ట్ 2 క్వశ్చన్ 1 క్వశ్చన్ ఇక్కడ పక్క. సో కాబట్టి సో ఇక్కడ స్పెల్లింగ్ నుంచి 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. ఓకేనండి. లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే యాంటోనిమ్స్. సో అందుకోసం లాస్ట్ ప్రిఫరెన్స్ నేను యాంటోనిమ్స్. సో యాంటోనిమ్స్ ఎంత డిఫికల్సీ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా మనం చేయగలుగుతాం. టోటల్గా ఇక్కడ 10 మార్క్స్ మన సొంతం. అంటే ఇక్కడ గ్రామర్ నుంచి 20 మార్క్స్ అయితే వొకాబులరీ నుంచి 10 మార్క్స్ మనం సొంతం చేయవచ్చు. సో ఇవి ఈజీగా మనం పొందడానికి ఈ 30 మార్క్స్ మనకి హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇంకా మనం మిగిలిన 30 మార్క్స్ ఏ పార్ట్ నుంచి ఎక్కువ దృష్టి పెట్టాలి గ్రామర్లో. రైట్, ఎక్కువ దృష్టి పెట్టాల్సింది మనం వెరీ 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 ఇంపార్టెంట్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్. సో పెర్ డే మనం 5 అవర్స్ వేసుకున్నా లేదా 6 అవర్స్ వేసుకున్నా 6 అవర్స్లో మనకి ఇంకా ఎంత ఉంది 30 అవర్స్. 5 days ఉంది కదమ్మా. ఈ 30 అవర్స్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ పైన మనం కానీ సరిగ్గా దృష్టి పెడితే పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి కనీసం నియర్లీ 10 క్వశ్చన్స్ అండి. నియర్లీ 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో మొత్తం పైన 10 మనం తీసుకున్నా అంటే కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇవి కూడా మొత్తం కలిపితే 10 క్వశ్చన్స్. అలాగే టెన్స్ నుంచి కూడా మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ వస్తున్నాయండి. అయితే ఇంత టార్గెట్ మనం వేసిన కాబట్టి సో రెండింటిని కలిపి నేను ఈ 2 మేజర్ పార్ట్ నుంచి 2 నుంచి కలిపి పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్లస్ టెన్స్ ఈ 2 కలిపి నేను ఎక్కువ కూడా ఇవ్వట్లేదు. మేజర్ గ్రామర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నానంటే టార్గెట్ కేవలం 15 మార్క్స్ మాత్రం ఇస్తున్నాను. 15 మార్క్స్ మాత్రం ఇస్తున్నాను. సో ఇప్పటికీ మనకి దాదాపు 45 మార్క్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఎక్కడ పోయే ప్రశ్న. ఇంకా మనకి ఈజియెస్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఏ క్రైటీరియాలో ఎక్కువ ఈజియెస్ట్ చూడండి. అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకి ఖచ్చితంగా ఈజీగా మార్క్ వస్తుంది. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఈజీగా మార్క్స్ రావాలి. మార్క్ రావాలి. నెక్స్ట్ చూజ్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఖచ్చితంగా 2 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్. తర్వాత మోస్ట్ అప్రోప్రియేట్
మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ నుంచి ఒక 2 మార్క్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కడ అట్లీస్ట్ 5 క్వశ్చన్ నేను వేస్తాను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి. సో ఇవన్నీ ఒకవేళ తీసేస్తే 5 పాయింట్ తీసి 3 క్వశ్చన్స్ అయినా, లేదంటే ఇంకా మేజర్ పార్ట్లు చాలా ఉన్నాయి కాబట్టి 2 క్వశ్చన్స్ అయినా మనం వేస్తాం, అక్కడ 8 మార్క్స్. ఓకే, సో ఎలా మనం ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇవి ఈజీగా, అంటే ఈజీగా మార్క్స్ వచ్చే టాపిక్స్ ఇవి. సో టోటల్గా ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్లో కూడా మనం కనీసం 8 మార్క్స్ అంటే సో 53 వరకు ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ క్వాలిఫై. ఇక్కడ నుంచి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంతవరకు ఈజీగానే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాల్సింది, ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో తర్వాత మనం ఏ టాపిక్స్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కానివ్వండి, లేదు అంటే క్లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి కొంచెం చదివితే సెంటెన్స్లో ఉన్న అప్లికేషన్ ఓరియంటెడ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ దేనిపై నుంచి మనం ఎక్కువ మార్క్స్ ఇవ్వాలంటే ఇప్పుడు కామన్, ఇవి డిఫికల్ట్, కామన్ ఎర్రర్ నుంచి మనం మార్క్స్ ఎక్కువ పొందడానికి ప్రయత్నించాలి. కామన్ ఎర్రర్, చూస్ ది మీనింగ్ఫుల్, ఫస్ట్ పార్ట్ ఏది, సెకండ్ పార్ట్, చూస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్, చూస్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటి నుంచి మనం మార్క్స్ పొందితే ఈజీగా, అంటే దాదాపు 100 మార్క్స్లో ఈజీగా మనం 50 మార్క్స్ పొందడానికి అవకాశం మీకు దారి చూపించాను. 60 వస్తుందా లేదని తర్వాత మనం డిఫికల్ట్ ఫేజ్, ఇది ఈజీగా మనం పొందడానికి ఈ టాపిక్స్ మాత్రం ఈ 5 days దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టి చూడండి. సార్ లేదు సార్ ఈ అప్లికేషన్ కూడా మాకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే ఓకే, 45 వరకు నేను టార్గెట్ ఇచ్చాను మీకు, 45 వరకు మీకు టార్గెట్ ఇస్తున్నాను. కాబట్టి లేదు పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ నేర్స్తే అన్నీ వచ్చేస్తుంది అంటే అవుట్ ఆఫ్ 60 మార్క్స్లో మనకి 30, అంటే అవుట్ ఆఫ్ 60 అంటే టార్గెట్ 60, 30 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది కదా ఈ టైంలో. ఒక 10 hours 15 hours చదివితే సో మిగిలిన ఉన్నటువంటి 30 hours, మిగిలిన ఉన్నటువంటి 5 daysలో మీరు పెర్ డే 8 hours చదువుతారా, 10 hours చదువుతారా, 5 hours చదువుతారా, చాయిస్ జియోస్. ఎన్ని గంటలు చదువుతున్నాము, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ అబిలిటీ అండ్ ప్రిమిసెస్ అండ్ ఎన్వైరన్మెంట్. సో వీలైతే స్కూల్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి కొన్ని రోజులు సెలవు పెట్టియండి, నో ప్రాబ్లం, బట్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ గోల్. అర్థమవుతుందా? మనం ఒక్కసారి మనం బాణం సరైన గురి తగిలిపోతే మన జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ ఒక్క సెంటెన్స్ ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ వల్ల మన జీవిత లక్ష్యం ఆగిపోకూడదు. సో కాబట్టి ఈ టాపిక్ పైన మనం చదవాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఏ టాపిక్, ఈజీ టాపిక్ చెప్పాను. ఇప్పుడు ప్రిపరేషన్ టిప్స్ చూడండి. ఈ ప్రిపరేషన్ టిప్స్ అనేది ఇప్పుడు ఏం చేయాలి 5 daysలో. సో ప్రిపరేషన్ టిప్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ పాటించి తీరాల్సిందే. మనకి కన్సర్న్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సర్న్ టాపిక్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం తీసుకుందాం, లేదంటే టెన్స్ తీసుకుందాం, ఏదైనా ఒక కన్సర్న్ టాపిక్ తీసుకుంటే కన్సర్న్ టాపిక్స్ గురించి మనం మాట్లాడితే ఈ కన్సర్న్ టాపిక్ నుంచి పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం తీసుకుందాం. పార్ట్ ఆఫ్ స్పీచ్ మీరు బాగా చదివారు, బాగా నేర్చుకున్నారు, ప్రసన్న సార్ చెప్పినవన్నీ టిప్స్ అన్ని నేర్చారు. పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి మనం ఏం చేయాలంటే చాప్టర్ వైజ్ ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. చాప్టర్ వైజ్ ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. అది 100 చేస్తారా 50 చేస్తారా మీ ఇష్టమే. టార్గెట్ ఒక 100 చేస్తారా 50 చేస్తారా 20 చేస్తారా అనేది చాయిస్ జియర్స్. ఈ చాప్టర్ వైజ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఇది ఒక 100 50 మీ ఇష్టం, 10 20 చాయిస్ జియర్స్. తర్వాత ఈ రెండు కూడా మీరు చేయాలంటే మాకు ఎక్కడ దొరుకుతాయి సార్ ఈ బిట్స్? ఇప్పుడు చాప్టర్ వైజ్ బిట్స్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది, కానీ అప్లికేషన్ ఓరియంట్ బిట్స్ మాకు ఎక్కడ దొరుకుతాయి? మీకు పిఆర్ అకాడమీ ఏటమ్మా, పిఆర్ అకాడమీ మీకు ఈ సౌకర్యం కల్పిస్తుంది. సో పిఆర్ అకాడమీలో మనం 30,000 బిట్స్ అయితే మనం అందించాము. దీంతో పాటు 30 మెటీరియల్ అందించాము. చూసుకోండి, మెటీరియల్ అందించాము. దీంతో పాటు ఈ మెటీరియల్తో పాటు 30,000 లేటెస్ట్ డిజిటల్ క్లాస్ కూడా అందించాము. సో ఇప్పుడు మీరు డిజిటల్ క్లాస్ మీద టైం లేదు, మెటీరియల్ చదవండి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. సో ఈ 30,000 ప్రాక్టీస్ బిట్స్ మొత్తం ఇప్పుడు చేయడానికి సమయం లేదు. కాబట్టి ఏ క్రైటీరియా, ఏ ఫోల్డర్ ఉన్న బిట్స్ మీరు చేస్తారంటే మీకు స్పెషల్గా అక్కడ చూడండి, స్పెషల్ డ్రైవ్, స్పెషల్ ఫోల్డర్ ఒకటి పెట్టాను. ఏంటి స్పెషల్ ఫోల్డర్ అంటే స్పెషల్ ఫోల్డర్ కాదు, దాని ఫోల్డర్ నేమ్ ఏంటి పెట్టానంటే స్పెషల్ కనిపిస్తుంది. ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ అని కనిపిస్తుంది. చూసుకోండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ అనేసి కనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ లో దాదాపు 4,000 పైన ఇచ్చాను, 4,600 బిట్స్ ఇచ్చాను. డ్యామ్ ష్యూర్ గా ఈ మోడల్ వచ్చినటువంటి బిట్స్. తర్వాత
మోడల్ క్వశ్చన్స్ అనేసి ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్ అనేసి ఒక హెడ్డింగ్స్ ఇచ్చాను. ఈ మోడల్ క్వశ్చన్లో కూడా 4500 సంథింగ్ ఇవ్వడం జరిగింది. 4560 సంథింగ్ ఉన్నాయి. సో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 9100 క్వశ్చన్స్ ఉన్నాయి. నియర్లీ 10,000 క్వశ్చన్స్. సో 30,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయలేనంటే 10,000 చేస్తారా? దాంట్లో ఈ బేసిక్ గురించి చెప్పాను కదా, ఆ టాపిక్స్ చదువుతారు, ఏ టాపిక్స్ చదువుతారు, చాయిసెస్ ప్రాక్టీస్ చేయడం అనేది మీకు ఉన్నటువంటి టైం బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 9,100 బిట్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా సూపర్. దీంట్లో చూడండి, ఈ అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకి మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్లో కూడా మోడల్ క్వశ్చన్స్. ఈ మోడల్ క్వశ్చన్స్లో ఏంటంటే మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ దొరుకుతుంది. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ ఏంటంటే మనకి కామన్ ఎర్రర్ ఉంటుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటుంది ఈ వీటిలో. దీంతో పాటు చాప్టర్ వైజ్ క్వశ్చన్ కూడా దీంట్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి 5 daysలో ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే 60 మార్క్స్. 60 మార్క్స్ మన సొంతం అవుతుంది, ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ టిప్స్. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి టైంలో మీ టైంని యూటిలైజ్ చేయగలిగితే మీకు వెపన్ ఏంటి తెలుసా మై డియర్ ఆస్పిరెంట్స్? సో వెపన్ ఏంటంటే మీకు PYQతో పాటు ఆల్రెడీ PYQ మనం ప్రాక్టీస్ చేసి ఉన్నాం కాబట్టి ఈ PYQ ఎక్కడ దొరుకుతుంది? ప్రిన్సిపల్, PGT, TGT దీనికి సంబంధించిన పేపర్ కూడా మనం దాంట్లో అప్లోడ్ చేశాను. సో ఇది ఆల్రెడీ మనం రోజు క్లాసులు చెప్పాము. ఎందుకంటే ప్రతి ఒక్క మోడల్ ఇప్పుడు టెన్స్ చెప్పేటప్పుడు టెన్స్లో ఉన్న PYQ అన్ని తీసుకున్నాను, వాయిస్ చెప్పేటప్పుడు వాయిస్కి సంబంధించిన PYQs తీసుకున్నాను, అలాగే డైరెక్ట్ ఇండియా స్పీచ్ చెప్పేటప్పుడు డైరెక్ట్ ఇండియా స్పీచ్లో ఉన్న PYQ తీసుకున్నాను. కాబట్టి PYQ మ్యాక్సిమం మనం ప్రాక్టీస్ చేస్తాం. అయితే అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉన్న కొన్ని PYQ మాత్రం వదిలింది. రేపు ఎల్లుండి దాని గురించి కూడా ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్ ఏవైతే ఉంటాయో దీన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటాం. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటే దాని ఉద్దేశం మోడల్ క్వశ్చన్స్. ఈ ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ మనం సాధించాలంటే ఫ్యూచర్ వైర్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్లస్ మోడల్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే చాలు మై డియర్ ఫ్రెండ్స్. దెర్ ఈజ్ ఎ ష్యూర్ మీరు మార్క్ పొందడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కొనరు, సరే మీరు ఎవరెవరి దగ్గర కోర్స్ కొన్నారు, ఏం చేస్తారు అనవసరం. సో మంచిది, అన్ని ఎవ్రీథింగ్ ఇది మీ దగ్గర మెటీరియల్ ఉంది, ఇది అది కేవలం మనం ఇప్పుడు 99 రూపీస్కే ఇది అందిస్తున్నాం. ఈ మోడల్ బిట్స్ అన్ని కూడా అందిస్తున్నాం. దాంట్లో అన్ని ఇచ్చేస్తున్నాం, లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ ఇచ్చేస్తున్నాం, ప్లస్ మోడల్ పేపర్స్ ఇచ్చేస్తున్నాం. సో మోడల్ పేపర్ 100 మార్క్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది దాంట్లో పొందుపరచడం జరిగింది. మోడల్ పేపర్ ఇస్తున్నాను, 100 మార్క్స్ సంబంధించి ఇస్తున్నాను, 100 మార్క్స్ మోడల్ పేపర్ ఇస్తున్నాను, వీడియోస్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ అన్ని ఇస్తున్నాను. కాబట్టి 99 రూపీసే. సార్ 5 days ఉంది సార్ అని చెప్పి, ఓకే, లైఫ్ ఎక్కడ అమౌంట్ కాదు, 5 days కాదు, లైఫ్. ఇది మీ భవిష్యత్తుని డిసైడ్ చేసే సబ్జెక్ట్ అయిపోయింది. కాబట్టి కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో వీ హ్యావ్ టు ప్రయత్నించడం. ఓకే, మన చేతిలో ఒక అవకాశం ఉంది, 5 రోజులు ప్రయత్నించండి, పోరాడండి. ఏమైపోయింది? సో ప్రయత్నించి పోరాడితే పోయేది ఏముంది మిత్రమా? గెలుపు తప్ప ఓటమి అనేది ఉండదు. సో దీంట్లో లేటెస్ట్ డిజిటల్ మెటీరియల్ 30,000 బిట్స్ ప్లస్ అన్ని కూడా అందించడం జరిగింది. కాబట్టి ఇదో PR అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో అయితే కోర్స్ ఉంది కాబట్టి పర్చేజ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్, బెస్ట్ టిప్స్, అలాగే ఈజీ టాపిక్ నుంచి ఎక్కడి నుంచి స్కోర్ చేయాలి అనేది. సో మీరు 30 మార్క్స్ వరకు ఈజీ వరకు ఉంటారా, 45 వరకు వస్తారా, 50 దాటుతారా, లేదు నేను చెప్పిన ప్రణాళిక మొత్తం చేసి 60-70 మార్క్స్ మీరు సంపాదిస్తారా? చాయిస్ ఇస్ యువర్స్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో యూటిలైజ్ యువర్ టైం, అచీవ్ యువర్ గోల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి షేర్ చేయండి, వీలైతే మీ స్టాటస్లో కూడా పెట్టండి. ఈ థంబ్నెయిల్ స్టాటస్ స్క్రీన్ షాట్ తీసి పెడితే ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకున్నాను. PR ఎగ్జామ్ అని అక్కడికి ఎగ్జామ్ అడ్డానికి క్యాప్షన్ రాస్తే అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. Thank you.